హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. చిన్న మిరపకాయలు చెట్లు చూడండి, పెద్దగా అయింది. చాలా మిరపకాయలు ఉన్నాయి చూడండి. కొన్ని పండినవి, కొన్ని పచ్చివి. ఇవి చాలా పండువి ఎండలో పెట్టుకుంటే తాలింపులకు పనిచేస్తాయి. పచ్చివి కర్రీస్లో వాడుకోవచ్చండి. చాలా కారం కూడా ఉంటాయి చూడండి. ఒక మొక్క ఉంటే చాలా కాయలు కాస్తాయి. ఎంత బాగుందో చూడండి, చెట్టు నిండా కాయలే. చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చి రేఖ మందారం అండి. అందులో రేఖ మందారంలో కలర్స్ అండి, రెడ్ కలరు, రోజ్ కలరు. వంగ మొక్కలు చూడండి, ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇలా ఈ విధంగా వంగ మొక్కలు వేసుకోవడం వల్ల చాలా కాయలు కాస్తున్నాయి చూడండి. చక్కగా చిన్న మొక్కలు, పిందులు, పువ్వులు, కాయలు. ఎంత బాగున్నాయి చూడండి, ఎన్ని కాయలు కాస్తున్నాయో. మంచి పువ్వులు, పిండి, కాయల మీద ఉన్నాయండి వంగ మొక్కలు. మనం ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఇలా వంగ మొక్కలు వేసుకోవచ్చు. గుత్తులు గుత్తులు కాయలు కాస్తున్నాయండి వంగ మొక్కలు. వంకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి చూడండి. ఇది నీలం వంకాయ అండి. ఇది మిరప మందారం అండి. చూడండి, మిరపకాయలాగా ఉన్నాయి మందార పూలు. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మిరప మందారం, మిరపపండు లెక్కనే ఉంటాయండి ఇవి కూడా. తర్వాత గోరుచిక్కుడు మొక్కలండి. చూడండి ఎంత పొడవు ఎదిగినాయో. చెట్టు నిండా చక్కగా కాయలు కాస్తున్నాయి. గోరుచిక్కుడు కాయలు చక్కగా ఎంత బాగున్నాయో చూడండి. ఇలా మన ప్లేస్ ఉంటే ఇలాగ మొక్కలు మనం నాటుకోవచ్చు. చక్కగా మంచిగా కాయలు కాస్తాయి. కొంచెం ప్లేస్ ఉన్నా మనం వేసుకోవచ్చు అండి కాయలు చక్కగాను. ఇలా గోరుచిక్కుళ్ళు ఇలా వేసుకోవచ్చు. తోట కింద, చిన్న తోట కింద వేసాను చూడండి ఎంత బాగున్నాయో. గోరుచిక్కుడు మొక్కలండి ఇవి. ఉసిరి మొక్క అండి, చిన్న మొక్క, ఇంకా పెద్దది అవ్వలేదు. చూడండి, ఇవి నాసుపూలు, బెల్లగన్నేరు పూలు. ఇది ఇన్సులిన్ మొక్క అండి. షుగర్ పేషెంట్లకి ఉపయోగపడుతుంది. ఈ ఆకు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందండి. ఇన్సులిన్ మొక్క అంటారు దీన్ని.